జనసేన పార్టీ అంటే ప్రతి భారతీయ స్త్రీ తల్లిగా భావించే పార్టీ. మాకు ఆడవారంటే అపారమైన గౌరవం. ఆడవారు ఆదిశక్తి రూపం. వాళ్ళని టచ్ చేయాలన్న ఆలోచన వస్తే చాలు జనసేన వాడి బొక్కలు ఇరుస్తుంది అని మైకు దొరికితే చాలు స్పీచ్లు దంచుతాడు కదా జనసేన పార్టీ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. హాగో తను చెప్పినట్టు వాళ్ళ పార్టీ జనాలను ఏ తిరగ రక్షిస్తున్నదో ఈ అమ్మ చెప్తున్నది నుండి. అరే ఏడవకమ్మ ఏడవకు, చాలానే బాధ పెట్టినట్టున్నారు దొంగ బడవేగాళ్ళు. ఊకో ఊకో ఊకోని ఏం జరిగిందో చెప్పు. 8 మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీర అంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా కాకొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయారు. కాళ్ళ చేత కత్తులతో కొట్టారు మమ్మల్ని. ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ తగిలినాయి. జాకెట్ అంతా చింపేసిండు. మంగళసూత్రం మెల్ల కూడా లేకుండా పెరుక్కొని వెళ్ళిపోయిండు వెంకట్రావు వాళ్ళ నాన్న. జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు. జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని చెప్పిండ్రు పైన అధికారులు. అట్లాంటి ఎందుకు పెడుతున్నారు? ఎవరన్నా చేస్తారా ఆడ మనిషి మీద ఈ రకంగా? వాళ్ళ అమ్మ లాంటి దాన్ని నేను ఈ పని చేయొచ్చునా? వాళ్ళ అమ్మాయినా ఒకటే నేనైనా ఒకటి. ఇనరా జనసేన పార్టీ లీడర్ వెంకట్రావు అనేటోడు ఈ అమ్మను తన కొడుకును సోయి లేకుండా కొట్టి వాళ్ళ భూమిలో పడేసిపోయిండ్రట. ఏమన్నంటే మా పార్టీ జనసేన మేము అధికారంలో ఉన్నాం, నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అని అన్నారట. ఇంతకు లొల్లేంటిది అంటే వీళ్ళ భూమిల నుంచి ఏదో రోడ్ వేస్తున్నారట. పర్మిషన్ లేదు, సర్కార్ ఆఫీసర్లు లేరు, వీళ్ళని అడుగుడు లేదు, కాగితం లేదు, పత్రం లేదు. జేసీబీలు తీసుకొచ్చి రోడ్ వేస్తున్నాడట. మా భూమిల నుంచి రోడ్ వేసుడు ఏందని అడిగితే 8 మంది కలిసి ఇట్లా కొట్టిండ్రట. నెల్లూరు జిల్లా ఏఎస్పేట పెద్ద హబీపురం అనే ఊర్లో జరిగిందట. అనసూయమ్మ అనే ఈ తల్లిని కొడుకును సీత శరబెట్టిందట. ఎంత మంచి జనసేన కార్యకర్తలో చూడుండ్రి, ఆడోళ్లకు ఎంత మంచి మర్యాదలు ఇస్తున్నారో చూడుండ్రి. పైన జనసేన లీడర్ మైకుల ముందు కొట్టే డైలాగులకు కింద కార్యకర్తలు చేసే పనులకు కొంతనే లేదు. భలే కార్యకర్తలు తయారవుతున్నారు. మహా గొప్ప పాఠాన్ని మురిసిపోతున్నారట ఏపీ జనాలు ఇది చూసినాక. స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని తీర్ల సిద్ధమవుతున్నట్టే కొడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. కత్తులు నున్నగా నూరుకొని స్థానిక సంస్థల యుద్ధానికి సిద్ధమవుతున్నది. ఇప్పుడి కోసం కాదు, వచ్చే తరాలు తెలంగాణను ఎట్లా రక్షించుకోవాలనే దాని మీద బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి రాజకీయ పాఠాలు చెప్తున్నారు. అట్లా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టింది. అందులో మాట్లాడుకుంటేనే హరీష్ రావు ఏమన్నాడో ఒకసారి నుండ్రి. ఉద్యమ కాలంలో ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కుపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరొందినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా చరిత్రలో మాత్రం ఆయన తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడు. తెలంగాణ ద్రోహుల చరిత్ర ఒక లిస్ట్ అంటూ రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడు ఉంటే రెండవ పేరు రేవంత్ రెడ్డి పేరు ఉంటుంది. హాగో అట్లున్నదట సీఎం రేవంత్ రెడ్డి రేంజు. అంత పెద్ద గొప్ప తెలంగాణ వాదట మన సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్ర లీడర్లతోని మా తెలంగాణ మాకు ఇచ్చిపో రొమ్మిర్చి మాట్లాడిన రైతులకున్న సోయి లేదట తెలంగాణ ఉద్యమంలా. స్వరాష్ట్రం కోసం కొట్లాడకపోవడు పక్కకు పెడితే పోరాటం చేస్తున్న వాళ్ళ కాలల్లో కట్టెలు పెట్టినట్టు వాళ్ళ మీదకే తుపాకులు ఎక్కువ పెట్టిందట. అంతటి మహానుభావుడు కాబట్టే ద్రోహుల లిస్టుల రాస్తే రెండో పేరే ఉంటుందట రేవంత్ రెడ్డిది. అంతటి కోహినూరు వజ్రం మన సీఎం. తెలంగాణ కోసం పోరాడలేదు, పోరాడినోళ్లకు అండగుండలేదు. పోని ముఖ్యమంత్రి పదవి ఎక్కినాకనైనా తెలంగాణ హక్కులను కాపాడిందా అంటే అది లేదు. బంక తీరుగా బనకచర్లను పట్టుకొని వదులుతలేడు. ఎంత సక్కనోడ చూడుండ్రి మన ముఖ్యమంత్రి అన్నట్టు చెప్పిండు. ఆ తర్వాత మాట్లాడుకుంటా ఉద్యమ చరిత్రను చిన్నగా చేయాలను, మన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేయడం. ఉద్యమ జ్ఞాపకాలను తొలగించే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అంతే కదా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నాడంటే అది కేవలం కేసీఆర్ ఆనవాళ్లే కాదు, తెలంగాణ ఉద్యమ ఆనవాళ్ళను కూడా లేకుండా చేసుడు. దాన్ని గురుదక్షిణగా చంద్రబాబు నాయుడుకి ఇచ్చుడు. రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కొట్లాడాడు, పోరాటం చేసిన వాళ్ళ మీదకి తుపాకులు ఎక్కువ పెడతాడు. తెలంగాణ సాధించుకున్న ఉద్యమం ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటుండు. ఎంత నీతిపరుడో చూడండి సీఎం సారు. కాబట్టి ఇసోంటి మైండ్ సెట్ ఉన్న మనిషి విధానాలకు, కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు, తెలంగాణ అస్తిత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలి అన్నట్టు విద్యార్థులకు పాఠాలు చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంటే కాంగ్రెస్ పార్టీకి గుండెలలో గుబులు పుడుతుంది రావచ్చు అని అంటుర్రు కారు గుర్తు పార్టీ కార్యకర్తలు.